మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. 2023లో ఇదే మైదానంలో ఎదురైనటువంటి పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ లక్షలాది మంది అభిమానుల సాక్షిగా కోట్లాది మంది అభిమానులు టీవీల ముందు కూర్చుండగా ఈ యొక్క విజయ కేతనం ఎగరవేసింది. ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది నిన్న రాత్రి అంతా కూడా. అంతేకాదు అనేక రికార్డులు నెలకొన్నాయి ఈ యొక్క వరల్డ్ కప్ ఫైనల్ గెలిచినటువంటి నేపథ్యంలో టీమిండియాకు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా 2 సార్లు కప్ గెలవలేదు. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్గా అవతరించింది భారత్. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మరొకసారి టైటిల్ని గెలిచింది. టైటిల్ను డిఫెండ్ చేసుకున్నటువంటి తొలి పురుషుల జట్టుగా రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఫార్మాట్లో తమకు తిరుగులేదని మరొకసారి నిరూపించుకుంది టీమిండియా. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఉన్న ఒక పెద్ద సెంటిమెంట్ కూడా భారత్ బద్దలు కొట్టేసింది. 2007లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఆతిథ్య జట్టు కూడా సొంత గడ్డ పైన ఇప్పటివరకు కప్ గెలవలేదు. ఇన్ని సంవత్సరాలలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లు ఆతిథ్యం ఇచ్చినా కూడా కప్పును ముద్దడలేకపోయాయి. కానీ 10వ ఎడిషన్కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చినటువంటి భారత్ సొంత గడ్డపైన కప్పు గెలిచి తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2007లో ధోనీ సేన తొలి కప్పు గెలవగా 2024లో రోహిత్ సేన రెండవసారి, ఇప్పుడు 2026లో సూర్యసేన మూడవసారి టైటిల్ని సాధించి హ్యాట్రిక్ కొట్టేసింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో 2 సార్లు గెలవగా భారత్ 3 టైటిళ్లతో అందరికంటే ముందుంది టీ20 ఫార్మాట్లో. ఈ టోర్నీలో భారత జట్టు ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో అమెరికా పైన 29 పరుగుల గెలుపుతో భారత్ తమ వేటను ప్రారంభించింది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన 61 పరుగుల భారీ విజయం సాధించి అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత అహ్మదాబాద్లో నెదర్లాండ్స్ పైన 17 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోనే దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో భారత్కు ఏకైక పరాజయం ఎదురైంది. కానీ ఈ ఓటమి నుంచి వెంటనే తేరుకున్నటువంటి టీమిండియా ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వే పైన 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్ పైన 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్కు దూసుకువెళ్ళింది. ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ పైన 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ తర్వాత నిన్న రాత్రి ఆదివారం జరిగినటువంటి ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్గా అవతరించి రికార్డు సృష్టించింది టీమిండియా జట్టు. దీంతో యావత్ దేశంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఇప్పుడు టీమిండియాకి కంగ్రాట్స్ చెప్తున్నారు. సినీ సెలబ్రిటీస్ కానీ, రాజకీయ ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరు కూడా టీమిండియా గెలుపు పట్ల పూర్తిగా వారి యొక్క సందేశాన్ని పంపుతున్నారు. వారు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. భారత్ ఇంత ఘన విజయాన్ని సాధించడం, టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం గర్వకారణం అంటూ కూడా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.